ఓసారి ఒక ఆయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తుంటే దారిలో ఓ బురద గుంటలో పడిపోయిందట కారు. సాయం కోసం చుట్టూ చూస్తే ఎవ్వరూ కనబడలేదట. దూరంగా ఒక రైతు కనబడ్డాడట. ఆ రైతు అక్కడ పరిస్థితిని చూసి అక్కడికి వచ్చి, ఉండండి సార్, నా ఎద్దుతో కారుని బయటికి లాగుతా అని అన్నాడట. దానికి ఆయన చాలా సంతోషపడ్డాడట. కానీ ఆ పొలం దగ్గర నుంచి రైతు వస్తున్నది చూసి భయపడ్డాడట. ఎందుకంటే రైతు తీసుకొస్తుంది ఒక ముసలి ఎద్దుని. ఇదేంది ముసలెద్దు, దీంతో ఈ పెద్ద మనిషి నా బండి లాగుతాడా అని ఉసూరుమని నిరాశతో ఉన్నాడట. కానీ ఆ రైతు అవేమీ చూడకుండా ఎద్దును కారు ముందు తాడుతో కట్టి, ఒరేయ్ రాజా, అంజి, నంది, ఏంట్రా ఆలోచిస్తున్నారు, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండ్రా అని ఉత్సాహంగా అదిలించాడట. అంతే, రాజు ఆ కారుని ఒక్క ఊపులో బయటికి లాగేసింది. పెద్ద ఆయన ఆశ్చర్యంతో, సార్, ఉన్నది ఒక ఎద్దే కదా, మీరేంటి అన్ని ఎడ్లు ఉన్నట్లు అదిలించారు అన్నారు. రైతు, ఈరోజు ఇక్కడున్నది ఒక్కటే, అయితే అది బక్కదే కాదండి, గుడ్డిది కూడా. అయితే నేను చేసిందల్లా దానిలో ఉన్న బలాన్ని కూడగట్టడం, ఇక్కడ ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యం ఇవ్వడంతో నాతో పాటు పక్కన ఉన్నాయి, నా శక్తిని కూడా కూడగడితే రైతు నమ్మకాన్ని నిజం చేయొచ్చని ఆ ఎద్దు నమ్మి బలాన్నంతా పెట్టింది. పూర్తి నమ్మకంతో దాన్ని లాగేసింది. అంటే పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయొచ్చు. రైతు తెలివికి, సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలములకనయ్యాడు, మెచ్చుకున్నాడు. పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాల్లో మేమున్నాం అనే భరోసా కారణం. కానీ ఈ రోజుల్లో ఒక్క పిల్లో చాలురా దేవుడా అనుకోవడానికి కారణం మేమున్నాం చూసుకోవడానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు నీ చుట్టూ లేకపోవడం. కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయ చేద్దాం. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.